హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొసైటీ లాగ్స్. నేను మీ విద్య. సమ్మర్లో మోస్ట్ రిక్వెస్టెడ్ కూల్ రెసిపీ అండి ఇది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్లో ఒక పాల ప్యాకెట్, పంచదార ఉంటే చాలు, ఈజీగా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు మన కుల్ఫీ ఐస్ క్రీమ్. బయట కొన్న కుల్ఫీ ఐస్ క్రీమ్స్ కన్నా ఇంట్లో చేసుకుంటే చాలా సాఫ్టీగా టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా ఈజీగా సింపుల్గా మేము చూపిస్తాము ఎలా చేయాలో. ఇంట్లో ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మా వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ముందుగా స్టవ్ మీద పాలు కాసుకోవడానికి ఒక పెద్ద ప్యాన్ పెట్టుకోండి. ఆ ప్యాన్ లో పాలు అనేది వేసుకోండి. మేమైతే ఒక 2 ప్యాకెట్స్ వేసుకుంటున్నాము. పెద్ద ప్యాకెట్స్ 1.5 లీటర్ పాలు అనమాట. ఇంట్లో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మేము ఎక్కువ పాలు వేసుకుంటున్నాము. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో దానికి కౌంట్ చేసుకొని వేసుకోండి అనమాట. చూసారు కదా ఎలా వేసుకుంటున్నామో పాలు. అలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద అలాగా ఒక 10 మినిట్స్ పాటు మరగనివ్వండి. మీరు బఫేలో మిల్క్ కన్నా ప్యాకెట్ మిల్క్ని అయితే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే బఫేలో మిల్క్ లిక్విడ్లా ఉంటుంది జస్ట్ ఓన్లీ. అండ్ ప్యాకెట్ పాలు అయితే కొద్దిగా క్రీమీగా ఉంటుంది. సో ప్యాకెట్ పాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి డ్రై ఫ్రూట్స్ని అయితే రెడీ చేసుకోండి. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్, వాల్నట్స్, ఆలిక్కాయలు, ఇంకా మీ ఇంట్లో ఏమైనా వెరైటీ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్ చేసుకోండి. ఒక్కోటి 10 లెక్కన వేసుకోండి. బాదం పప్పు 10, జీడిపప్పు 10, వాల్నట్స్ ఒక 5, కిస్మిస్ ఒక 10, ఆలిక్కాయలు ఒక 3 వేసుకోండి. ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ మీ ఇంట్లో డిఫరెంట్గా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి మేము ఎంత మెత్తగా పేస్ట్ చేసుకున్నామో ఈ విధంగా బాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మన స్టవ్ మీద పాలు పెట్టాం కదండి, అవి మరుగుతూ ఉంటాయి. చూడండి ఎలా మరిగాయో. ఇలా మరిగిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా బాగా మరగాలండి, జస్ట్ లైట్గా మరిగాయి అంతే. బాగా మరగాలి, మరిగితేనే బాగా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఇలా మధ్యలో వచ్చి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ వేసుకోండి. వేసుకొని పాలు మరుగుతూ ఉన్నాయి కదండి, వేడివేడి పాలు, ఆ పాలని ఒక 3 కానీ 5 కానీ స్పూన్స్ పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. గడ్డలు లేకుండా మిక్స్ చేసుకోండి. అలా చేసుకుంటేనే సాఫ్ట్గా ఉంటుంది. లేదంటే ఐస్ క్రీమ్లో మనకు గడ్డలా తగులుతుంది పిండి. వేసుకున్నది ఒక స్పూనే కాబట్టి త్వరగానే మిక్స్ అయిపోతుంది. వేడివేడి పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి గడ్డలు లేకుండా. వీడియోలో చూపిస్తున్నాం కదండి, అలా 5 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. వీడియోలో చూడండి మేము ఎంత బాగా మిక్స్ చేసుకున్నామో ఈ విధంగా మిక్స్ చేసుకోండి. పాలు ఎక్కువ వేసుకొని గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. మరి చూసారు కదా గడ్డలు ఏమీ లేకుండా ఎంతలా మిక్స్ చేసుకున్నామో పాలులా ఉన్నాయి అనమాట. అలా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత అవి కొద్దిగా పక్కన పెట్టుకోండి. ఈ లోపల పాలు చూడండి ఎలాగా మీగడ కట్టి బాగా మరిగాయో. ఈ విధంగా పాలు కూడా మరగాలన్నమాట. చూడండి మా పాలు ఎంతలా మరిగాయో. ఇంతకన్నా ఇంకా ఎక్కువ మరగాలి. ఇంకొక 5 మినిట్స్ ఉంచాలి స్టవ్ మీద. ఇంకా బాగా మరగాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా స్టవ్ మీద ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. పాలను ఇంకా బాగా మరగాలి కాబట్టి. చూసారు కదా మధ్య మధ్యలో చాలా మిక్స్ చేసుకుంటున్నాం. ఆ విధంగా ఒకసారి మీరు కూడా మధ్య మధ్యలో మిక్స్ చేసుకోండి. అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ అయినా పాలు బాగా మరగాలండి. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని వేసుకోండి. సారీ అండి, నేను వేసినప్పుడు వీడియో కట్ అయిపోయింది. అండ్ మనం పేస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత మీకు స్వీట్కి తగినంత షుగర్ని అయితే వేసుకోండి. మేమైతే ఒక గ్లాస్ చిన్న గ్లాస్, టీ గ్లాస్ ఉంటుంది కదండి, ఆ గ్లాస్ వేసుకున్నాము. అలాగే ముందుగా మనం కార్న్ఫ్లోర్ది లిక్విడ్ చేసుకున్నాం కదండి, అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. 3 ఒకేసారి వేసుకోండి. పంచదార, డ్రై ఫ్రూట్స్ అండ్ కార్న్ఫ్లోర్ లిక్విడ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా మరగనివ్వండి. ఒక 10 మినిట్స్ స్టవ్ మీద అలా ఉంచేయండి. బాగా మరుగుతుంది అనమాట. చూడండి మేము ఎంతలా మిక్స్ చేసుకున్నామో. గడ్డలు లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట. గడ్డలు ఉంటే బాగోదు. ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు గడ్డలా తగులుతుంది అనమాట.
గడ్డలు లేకుండా చూసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి వీడియోలో మేము ఎంతలా మిక్స్ చేసుకుంటున్నామో. కొంతమంది అయితే మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ మిక్సీ పట్టుకుంటారనమాట గడ్డలు ఏమీ లేకుండా. కానీ మేము అలా చేయకుండా జస్ట్ ఓన్లీ స్పూన్తో తిప్పేస్తున్నాము గడ్డలు ఏమీ లేకుండా. చూడండి మాది ఎలా అయిపోయిందో, థిక్గా అయిపోయింది. పాలన్నీ బాగా మరిగిపోయి థిక్గా అయిపోయాయి. ఇంకా మాకు కొద్దిగా లైట్గా గడ్డల్లా అనిపిస్తుంది, అందుకని బాగా మిక్స్ చేస్తున్నాను. మీరు కావాలంటే మిక్సీ జార్లోకి వేసైనా మిక్సీ పట్టుకోవచ్చు, అప్పుడు ఇంకా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి మేము ఐస్ క్రీమ్ కప్స్ అయితే రెడీ చేసుకున్నాము. ఇవి మేము మీషోలో ఆర్డర్ చేసామండి, చాలా తక్కువ ప్రైస్ అనమాట. మీకు ఎవరికైనా ఈ లింక్స్ కావాలంటే మాకు ఇన్స్టాగ్రామ్లో సూర్యశెట్టి లాగ్స్ అని ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి లింక్ అని చెప్పి మేము మీకు లింక్ సెండ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చి మనం స్టవ్ మీద నుంచి దించుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక గంట అయినా ఫ్యాన్ కింద బాగా చల్లార్చాలండి. చల్లారిన తర్వాత ఈ ఐస్ క్రీమ్ బౌల్లోకి తీసుకోండి. చూడండి మేము ఎలా తీసుకుంటున్నామో ఆ విధంగా మీరు ఐస్ క్రీమ్ బౌల్లోకి తీసుకోండి. మీ దగ్గర ఐస్ క్రీమ్ బౌల్స్ లేకపోయినా కానీ ఇంట్లో టీ గ్లాస్ అవి ఉంటాయి కదండి, చిన్న చిన్న గ్లాసులు, ఆ గ్లాసుల్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఏమి కాదు. అండ్ ఈ ఐస్ క్రీమ్ బౌల్స్ అయితే మీషోలో చాలా తక్కువ రేట్కి అయితే ఇస్తున్నారండి. ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి మీషోలో చూడండి, లేదంటే మాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా మేము మీకు ఖచ్చితంగా ఇస్తాము. సూర్యశెట్టి లాగ్స్ అండి ఇన్స్టాగ్రామ్లో, ఒకసారి వచ్చి ఖచ్చితంగా మెసేజ్ చేయండి మీకు కావాలనుకుంటే. ఇలాగ అన్నిటిలోనికి తీసుకొని ముఖ్యంగా చల్లారాలండి, బాగా చల్లారితేనే బాగుంటుంది అనమాట. లేంటి ప్లాస్టిక్ కాట్లో పెడితే బాగోదు. అండ్ వేడివేడిది ఫ్రిడ్జ్లో కూడా మనం పెట్టకూడదు కదా. బాగా ఒక గంట పాటు చల్లారిన తర్వాత ఇలా బౌల్స్లోకి తీసుకొని ఆ స్టిక్స్ని లోపల అలా పెట్టుకోండి. మీ దగ్గర ఈ ఐస్ క్రీమ్ బౌల్స్ లేకపోతే టీ గ్లాసుల్లో తీసుకుంటారు కదా, దాంట్లో మీరు స్పూన్ని వెనక్కి తిప్పైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉన్నా కానీ ఐస్ క్రీమ్ స్టిక్ని అయితే పెట్టుకోవచ్చు. ఏమీ కదండి, అలా కూడా చాలా బాగుంటుంది. చూడండి మేము కొద్దిగా పిండి ఉన్న లిక్విడ్ ఉంటే ఆ లిక్విడ్ని మేము ఐస్ క్రీమ్ గ్లాసులోకి తీసుకుంటున్నాము. ఇలా గ్లాసులోకి కూడా తీసుకొని ఆ స్పూన్ని రివర్స్లో పెట్టుకోవచ్చు. మీరు రివర్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఒక 8 అవర్స్ పాటు ఉంచాలండి ఫ్రిడ్జ్లో. 8 అవర్స్ ఉంచితేనే చాలా బాగా వస్తాయి, క్రీమీగా, టేస్టీగా, సాఫ్ట్గా వస్తాయి. 8 అవర్స్ ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో ఉండాలండి. మేము హై కూలింగ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే 8 అవర్స్ ఉంచాము. మార్నింగ్ 10కి పెట్టి నైట్ 10కి తీసాము. ఇంక 8 అవర్స్ కన్నా ఎక్కువే ఉంచాము మేము. ఫైనల్గా మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కావాలంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఐస్ క్రీమ్స్ ఎంత బాగా వచ్చాయో, చాలా బాగా వచ్చాయి. అండ్ టేస్ట్ కూడా చాలా సాఫ్టీగా చాలా బాగున్నాయి. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళు అయితే ముఖ్యంగా ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.